ఇప్పుడు వేలు పెట్టుకోండి అందరూ. ఒక 10 నిమిషాలు ధ్యానం ఎట్లా చేయాలనో చూడండి. ధ్యానం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వేలు పెట్టుకోండి, కళ్ళు 2 మూసుకోండి. కళ్ళు మూసుకోవాలి అందరూ. వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకోవాలి. ఒక పాదాన్ని ఇంకో కాలు మీద క్రాస్ చేసుకోండి. అంటే 2 కాళ్ళు కట్టేసినాము, 2 చేతులు కూడా కట్టేసాము, 2 కళ్ళు కూడా కట్టేసాము. ఇప్పుడు సో ఇప్పుడు మీ ముక్కులో నుండి వచ్చే గాలిని చూడండి. హాయిగా కూర్చుందాం. అందరూ కళ్ళు మూసుకొని కూర్చోవాలి. ఇదొక మహాయజ్ఞం. మన ముక్కులో నుండి పోయే గాలిని చూడండి కళ్ళు మూసుకొని. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మం మెరుగలేము. ముక్కులోని గాలి ముక్తికి మరి దారయ విశ్వదాభిరామ వినురవేమ. ఎంత చక్కగా చెప్పాడు వేమన యోగీశ్వరుడు. గాలిలోని మర్మం తెలవాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుందాం. వేళ్ళు పెట్టుకుందాం, కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం, కళ్ళు 2 మూసుకుందాం. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము. హాయిగా కూర్చుందాం. ధ్యానం ఒక్కటే రాజమార్గము, ధ్యానం ఒక్కటే యోగము. ఎన్ని జన్మల పుణ్యఫలము ఈరోజు వర్కట్పల్లిలో శివశక్తి ధ్యాన మందిరము నిర్మాణం కావడము. ఆ ధ్యాన మందిరంలో చక్కగా మన గ్రామ ప్రజలందరూ కూడా ధ్యానం చేసుకోవడం. ఎంత పుణ్యాత్ములో ఈ వర్కట్పల్లి నివాసులు. ఎంత పుణ్యం చేసుకుంటే మన గ్రామానికి పిరమిడ్ ధ్యాన మందిరం వచ్చింది. ధ్యానం ఒక్కటే రాజయోగము, ధ్యానం ఒక్కటే రాజమార్గము, ధ్యానం ఒక్కటే రాజయోగము. ధ్యానమొక్కటే రాజమార్గము, ధ్యానమొక్కటే రాజయోగము. హాయిగా కూర్చుందాం. ఎవరు కళ్ళు తెరవకూడదు. మన శ్వాసతో మనం ప్రయాణిద్దాం మిత్రులారా. మనం అంతర్యానం చేద్దాము. మన శ్వాసతో మనం పయనించడం అంటే మన అంతరంగంలో మనం ప్రవేశించడం. ధ్యానమొక్కటే రాజ మార్గము, ధ్యానమొక్కటే రాజయోగము. తోలు కనులు మూసి, తోలు కనులు మూసి
తాలోన చూసి తోలు కనులు మూసి మూసి తాలోన చూసి మనసు నాపి మనసు మాపి మనసు నాపి మనసు మాపి తనువు మరిచి తనలో తా నిలుచు ధ్యానమొక్కటే రాజమార్గము ధ్యానమొక్కటే రాజయోగము ధ్యానమొక్కటే రాజయోగము. హాయిగా కూర్చుందాం, మన శ్వాసతో మనం పయనిద్దాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఎవరు కూడా కళ్ళు తెరవకూడదు. 15 నిమిషాలు అఖండ ధ్యానం చేస్తూ ఉన్నాం మనము. 5 నిమిషాలు అయిపోయింది. ఇంకొక 10 నిమిషాలు మనతో మనం కూడి ఉందాం. మన శ్వాసతో మనం కూడి ఉండడం అంటే మనతో మనం కూడి ఉండడం. మన ధ్యానం అంటే మన శ్వాసతో మనం కూడి ఉండడము. మన శ్వాసతో మనం కూడి ఉండడం అంటే మనతో మనం కూడి ఉండడం. పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మనం ఎంతో మందితో కూడి ఉన్నాం. కానీ ఈ రోజు నుండి మనతో మనం కూడా కూడి ఉందాం. ప్రతిరోజు ఉదయం లేస్తూనే ధ్యానం, ఆ తర్వాతే స్నానము. మొట్టమొదట అంతర్శుద్ధి, తర్వాత దేహశుద్ధి. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, భాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలయా, విశ్వదా అభిరామ వినురవేమ. ఎంత చక్కగా చెప్పాడు వేమన యోగేశ్వరుడు. ఆత్మశుద్ధి జరగాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మొట్టమొదట ఉదయం లేస్తూనే అంతరంగ శుద్ధి చేసుకుందాము. ఆ తర్వాత శారీరకమైన శుద్ధి. శ్వాసలో మునిగితే ధ్యానము, నీళ్ళల్లో మునిగితే స్నానము. మొట్టమొదట మనము శ్వాసలో మునుగుదాం. ప్రతిరోజు ఉదయం లేస్తూనే హాయిగా మన ఆత్మశుద్ధి చేసుకుందాం, హాయిగా మన మానసిక శుద్ధి చేసుకుందాం. ఆ తర్వాత ఆ జలపాతంలో మునిగి చక్కగా స్నానం చేసుకుందాం. మొదట ధ్యానము, శ్వాసలో మునుగుదాం, తర్వాత ఆ జలంలో మునుగుదాం. ఎంత అదృష్టమో మనది. ఈ జన్మ సార్థకం చేసుకున్నాం. ఈరోజు మనం మన జీవితంలో ఎన్నో పనులు చేసినాము. అన్నింటికంటే ఘనమైన పని ఈరోజే చేస్తున్నాం. మన కోసం మనము ఇక్కడ మన సమయాన్ని కేటాయిస్తున్నాం. మన సమయాన్ని మనం మన కోసము సద్వినియోగం చేసుకుంటున్నాం. మిత్రులారా, ఈ రోజు నుండి ఒక శపథం చేద్దాం. పిచ్చి ఆలోచనలను పక్కన పెడదాం, పిచ్చి మాటలను పక్కకు పెడదాం, పిచ్చి చేష్టలను పక్కకు పెడదాం. పవిత్రమైన ఆలోచనలు, పవిత్రమైన మాటలు, పవిత్రమైన కార్యాలు. ఈ రోజు నుండి అనవసరమైన ఆలోచనలు చేయము, అనవసరమైన దాంట్లో తలదూర్చం. ఈరోజు మనము శపథం చేద్దాం. పంచభూతాల సాక్షిగా శపథం చేసుకోండి. ఈరోజు పిచ్చి ఆలోచనలు చేయను, పిచ్చి మాటలు మాట్లాడను, పిచ్చి పనులు చేయను.
ఇంకా ఈ రోజు నుండి ఒక కొత్త అవతారం, ఒక కొత్త జన్మ, ధ్యానంలో జన్మ తీసుకున్నాం ఈ రోజు నుండి. ఈ జీవితంలో మరో జన్మ తీసుకున్నారు మీరు. ఇంకా ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకుందాం మిత్రులారా. పనికి మాలిన పనులే మనకొద్దు. మన సమయాన్ని అనవసరంగా పనికి మాలిన పనుల కోసము వృధా చేయకూడదు. మన ఆలోచనలను పనికిరాని పనుల కోసము ఆలోచన చేయకూడదు. మన కార్యాలు కూడా పనికిరాని వాటి గురించి, మన సమయాన్ని మన కార్యాల కోసం, పనికిరాని కార్యాల కోసము దుర్వినియోగం చేయకూడదు. ఏమాత్రం సమయం దొరికితే తినక ముందు కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు, తిన్న తర్వాత కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు, ఉదయం లేస్తూనే కళ్ళు మూసుకోవచ్చు, స్నానానికంటే కళ్ళు ముందు కళ్ళు మూసుకోవచ్చు, స్నానానికి తర్వాత కళ్ళు మూసుకోవచ్చు. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అట్లాగే కూర్చోవాలి, 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 హాయిగా కూర్చోవాలి, కూర్చోవాలి, కూర్చోవాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోవాలి, కూర్చోవాలి, కూర్చోవాలి. మన శ్వాసతో మన లోపలికి పయనించాలి, పయనించాలి, పయనించాలి. బయటి ప్రయాణంలో ఏం లేదు, దుఃఖమే ఉంది, వేదననే ఉంది, బాధనే ఉంది. అంతర్ ప్రయాణంలో ఆనందం ఉంది, ఆరోగ్యం ఉంది, సంతోషం ఉంది, బ్రహ్మ జ్ఞానం ఉంది, బ్రహ్మానందం ఉంది. బ్రహ్మానందాన్ని పొందాలంటే ధ్యానం చేయాలి మిత్రులారా. ధ్యానం అంటే హాయిగా కూర్చొని కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస. ఎంత స్వేచ్ఛగా ఉందో, ఎంత హాయిగా ఉందో, మనం ఒక్కరుగా మన కోసం మనం సాధన చేయడం. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, ఎంత భాగ్యమో. ధ్యాన జీవితము కర్మక్షాళనము, ధ్యాన జీవితము కర్మక్షాళనము. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, ఎంత భాగ్యమో. ధ్యాన జీవితము, ధ్యాన జీవితము, ధ్యాన జీవితము. ఈ జన్మలో ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో. ఈ జన్మలో ఈ జన జీవితము ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో. ఈ జన్మలో గట్టి పట్టు పట్టి ఈ జన్మ సార్థకము చేసుకోవడానికి ధ్యాన జీవితము ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, ఎంత భాగ్యమో. ఈ జన్మలో దొరికిన ఈ అదృష్టము, ఈ జన్మలో దొరికిన ఈ అవకాశము, ఈ జన్మలో దొరికిన ఈ వరము. ప్రతిరోజు నా కోసం ఉదయము 1 గంట, సాయంత్రము 1 గంట. ఎప్పుడు సమయము దొరికితే అప్పుడప్పుడు 10 నిమిషాలు ధ్యానము చేస్తూ ఉంటే మన శరీరంలో ఉన్న పాపము ప్రక్షాళనవుతుంది. ఆ పాప ప్రక్షాళనతో పాటు రోగ ప్రక్షాళన జరుగుతుంది. మన ఆరోగ్యము మన చేతిలో, మన రోగ నిర్మూలన మన చేతిలో, మన ఆనందము మన చేతిలో, మన ఆలోచనలు
మన చేతిలో అరచేతిలో ఆనందాన్ని మనము నిలుపుకుందాము మిత్రులారా. ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము, ధ్యాన జీవితము కర్మక్షాళనము, ఎంత భాగ్యము. ఆఖరు 5 నిమిషాలు హాయిగా కూర్చున్నాం. ధ్యాన సాధన ద్వారా, యోగ సాధన ద్వారా యోగేంద్రుల మాదా మిత్రులారా. కాయపు టూపిరిలో గని ఉన్నది యోగేంద్రులకు అని అన్నమాచార్యులు చెప్పారు. గని అంటే జ్ఞానము, దివ్య జ్ఞానము. ఆ దివ్య జ్ఞానము మన అంతరంగంలో ఉంది. ఆ యొక్క దివ్య జ్ఞానమే ఆత్మజ్ఞానము. ఆ యొక్క ఆత్మజ్ఞానాన్ని సాధించుకోవాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మన ముక్కులకి వెళ్ళి వచ్చేపోయే గాలిని చూడడమే సరి అయిన ధ్యానము. ఆఖరు 3 నిమిషాలు హాయిగా కూర్చున్నారు. ఈ జన్మలో ఇంతకంటే గొప్ప అవకాశం మనకు లేదు కాకలేదు. ఎన్ని జన్మల పుణ్యఫలమో, ఎన్ని పుణ్యాలు చేస్తే మనకి అవకాశం దొరికిందో. ఈ రోజు నుండి వచ్చిన మహిళలందరూ ధ్యానమాతలు అయిపోయారు. ఇక్కడికి వచ్చిన మహిళ అందరూ మీ హృదయంలో ఈ రోజు నుండి నేను ధ్యానమాతను, ఈ రోజు నుండి నేను ధ్యానమాతను, ఈ రోజు నుండి నేను ధ్యానమాతను. నేను ఈ భూమండలంలో ధ్యానాన్ని సృష్టిస్తాను, అందరికీ చెప్తాను, అందరికీ నేర్పిస్తాను. ఇక్కడికి విచ్చేసిన పురుషులందరూ కూడా ఈ రోజు నుండి నేను ధ్యానపితను, ఈ రోజు నుండి నేను ధ్యానపితను, ఈ రోజు నుండి నేను ధ్యానపితను. ఈ విశ్వంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలందరికీ కూడా ధ్యానాన్ని నేర్పించి ధ్యాన యోగిని అవుతాను, ధ్యానపితను అవుతాను. ఇంకా వేరే మీ గురించి మీరు సంపాదించుకున్నటువంటి బిరుదు ధ్యానపిత, ధ్యానమాత. పవిత్రమైన ఆలోచనలు, పవిత్రమైన మాటలు, పవిత్రమైన కార్యాలు. ఈ రోజు నుండి ఇంకా వేరే మాటలు మనకు అవసరం లేదు, వేరే ఆలోచనలు మనకు అవసరం లేదు, వేరే చేష్టలు మనకు అవసరం లేదు, వేరే కార్యాలు ఇంకా మనకు అవసరం లేదు. 3 పూటలు ఒక బుక్కాడు 3 బుక్కల అన్నం తిని శరీరాన్ని చక్కగా కాపాడుకుందాం. శరీరాన్ని ఆరోగ్యంగా నిలుపుకుందాం. ధ్యానం వలన శరీరం ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనల్ని మనం ఆరోగ్యంగా నిలుపుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటే అనేక విధాలైన కార్యాలు మనం నిర్వహిస్తాం. మనకు ఎన్నో పనులు చేయాలని ఉంది, కానీ అనారోగ్యం మూలంగా, చేతగాని తన మూలంగా చేయలేకపోతున్నాం. ఇక నుండి ఈ రోజు నుండి ఆ శక్తిని ధ్యానం ద్వారా సంపాదించుకొని ఆ యొక్క చేయలేని పనులన్నీ పూర్తి చేద్దాం. ఈ జన్మలోనే పూర్తి చేద్దాం. ఈ రోజు నుండి ప్రారంభిస్తాము, ఈ నెలలో పూర్తి చేద్దాము. ఈ సంవత్సరంలో అనేకమైన కార్యాలను పూర్తి చేద్దాం. ఒక దృఢమైన నిర్ణయం ఈరోజు తీసుకుంటున్నాం, పంచభూతాల సాక్షిగా. మనకు కావాల్సిన ఆ పుణ్యాన్ని మనం సాధిద్దాం మిత్రులారా. అందరికీ మనం మిత్రులం అవుదాం. వసుదైక కుటుంబం, సబ్కా మాలిక్ ఏక్. ప్రపంచమంతా ఒక్కటే, భూమండలం అంతా ఒకే కుటుంబం. ఆ ఒకే కుటుంబంలో మనముండి
వాళ్ళ జీవితాలని చల్లని జీవితాలుగా తీర్చిదిద్దుదాం. మొట్టమొదట మన జీవితాన్ని చల్లని జీవితంగా తీర్చిదిద్దుకుందాం. తర్వాత మన కుటుంబాన్ని చల్లని కుటుంబంగా తీర్చిదిద్దుకుందాం. తర్వాత మన గ్రామాన్ని చల్లని గ్రామంగా తీర్చిదిద్దుకుందాం. తర్వాత మన మండలాన్ని చల్లని మండలంగా తీర్చిదిద్దుకుందాం. తర్వాత మన జిల్లాని చల్లని జిల్లాగా తీర్చిదిద్దుకుందాం. తర్వాత మన రాష్ట్రాన్ని చల్లని రాష్ట్రంగా దిద్దుకుందాం. తర్వాత మన దేశాన్ని చల్లని దేశంగా తీర్చిదిద్దుకుందాం. తర్వాత మనము మండలాన్ని చల్లని భూమండలంగా భూప్రపంచంగా తీర్చిదిద్దుకుందాం. ఆ ఒకే ఒక్కడుగా మనం అవుదాం. నేనొక్కరిని ద్వారా అవుతుందంటే మనమే మన ద్వారా ప్రారంభిస్తాం. ఆ యొక్క కార్యక్రమాలు మన ద్వారా ప్రారంభిస్తాం మిత్రులారా. చక్కగా ధ్యానం చేద్దాం. ధ్యాన సాధనలో మనం అందరం కూడా విజయాన్ని సాధిద్దాం. అపజయం అనేది మనకు లేదు కాకలేదు. అద్భుతమైన ధ్యాన సాధనలో ఉన్నాం మనం. ఆఖరి 2 నిమిషాలు ధ్యానంలో ఉందాం మనం. ఆఖరి 2 నిమిషాలు ఎంత అదృష్టమో మనకు. ఎవరు కూడా కళ్ళు తెరవకూడదు. ఆఖరి 2 నిమిషాలు చాలా అమూల్యమైనవి. ఇంతసేపు సాధించుకున్నటువంటి ఆ యొక్క శక్తిని ఆఖరి 2 నిమిషాల్లో దృఢపరుచుకుందాం. ఎంత విలువైన సమయమో ఇది. ఈ రోజు నుండి మనం ఎవరి గురించి చింత చేయాల్సిన అవసరం లేదు. మన గురించి మనం మాత్రమే ధ్యాన చింత చేయాలి. ధ్యానంలో నేను ఎంతవరకు ఎదిగాను, ఏమేమి నేర్చుకున్నాను, ఎవరెవరిని అడిగి ఇంకా ఏం తెలుసుకోవాలి, ఈ చింతన చేద్దాం. బ్రహ్మర్షి పత్రిజీ జగద్గురు, ధ్యాన గురువు, ధ్యానపిత, ఆయన చెప్పిన విషయం ఏంటంటే మొట్టమొదట సాధన చేయాలి. తర్వాత సజ్జన సాంగత్యం అంటే ధ్యానులతో మనం కూర్చొని మన అనుభవాలను మాట్లాడుకోవాలి. 3వది స్వాధ్యాయం అంటే ధ్యానానికి సంబంధించిన పుస్తకాలు మనం చదువుకోవాలి. ఆఖరి 1 నిమిషం హాయిగా ఉందాం. ఎవరు కళ్ళు తెరవకూడదు. ఈరోజు ఇంతకంటే గొప్ప పనే లేదు మనకు. ఒక సంవత్సర పుణ్యాన్ని ఈరోజు సంపాదించుకున్నాం. ఈ గంటలో, ఈ 2 గంటల్లో, ఈ ఒక్క రోజులో. ఎన్ని పెళ్ళిళ్ళు అటెండ్ అయినా, ఎన్ని పేరెంటాలు అటెండ్ అయినా, ఎంతమందిని మాట ఇచ్చి మాట నిలుపుకున్నా వృధా ప్రయాసే. ధ్యానంలో ఎదగడమే సరైన ఎదుగుదల. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలంటే ధ్యానం చేయాలి మిత్రులారా. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చోవాలి. 2 కాళ్ళు క్రాస్ చేసుకోవాలి, 2 చేతులు క్రాస్ చేసుకోవాలి. మన ముక్కులో నుండి వచ్చే గాలిని చూస్తూ అలాగే కూర్చుంటూ మన ఆలోచనలమై మర్చిపోవాలి. హాయిగా మన లోపల విశ్రాంతిని పొందాలి. అసలైన విశ్రాంతి లోపలనే ఉంది. అసలైన శాంతి లోపలనే ఉంది.
అసలైన ఆనందం లోపలనే ఉంది. అసలైన జ్ఞానం లోపలనే ఉంది. అసలైన వివేకం లోపలనే ఉంది. మనం బయట ఎంత వెతికినా మనకు దొరకనివన్నీ మన లోపలనే ఉంది. హాయిగా కూర్చొని కళ్ళు రెండు మూసుకొని ప్రతిరోజు ఉదయం 1 గంట, ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు, సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు, లేదా సాయంత్రం సమయం దొరకకపోతే తిని తర్వాత పడుకునేటప్పుడు 1 గంట కూర్చోండి, అర్ధగంట కూర్చోండి. మధ్యాహ్నం 1 అర్ధగంట దొరికితే అర్ధగంట కూర్చోండి. ఉదయం మాత్రం ఉదయం లేచి 30 సంవత్సరాల లోపు వాళ్ళు 30 నిమిషాలు, 60 సంవత్సరాల వాళ్ళు 1 గంట, 30 సంవత్సరాల పైబడ్డ వాళ్ళు ఎంతసేపు అయినా కూర్చోండి. 2 గంటలు, 3 గంటలు, 6 గంటలు. యోగులైతే 23 గంటలు వాళ్ళు చేస్తారు, 24 గంటలు చేస్తారు. మనం మన కోసము ఒక 2 గంటలు ఇచ్చుకోవాలి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోవద్దు. మనకు కావలసినవన్నీ మన చేతిలోనే ఉన్నాయి, మన మనసులోనే ఉన్నాయి. మన మనసుని మన వైపు మరలించుకుందాం మిత్రులారా. ఈ రోజు నుండి ఆ యొక్క నిర్ణయం తీసుకుందాం. ధ్యానం నుండి బయటకు వచ్చేప్పుడు ఎవరు కూడా తొందరపడకొద్దు, ఎవరు తొందరపడొద్దు. ఇప్పుడు మీ 2 చేతులు మీ కళ్ళ మీద పెట్టుకోండి. ఎవరి చేతులు వాళ్ళ కళ్ళ మీద పెట్టుకోండి. అట్లాగే ఒక 5 సెకండ్లు ఉండాలి. ఆఖరి 5 సెకండ్లు చాలా అమూల్యమైనవి. తొందరపడకూడదు. 5 సెకండ్లు హాయిగా ఉందాము. 5 సెకండ్లు. ఇన్సేపు చేసిన సాధన అంతా 5 సెకండ్లో ఉంటుంది. మనం ధ్యానం చేస్తున్నప్పుడు అపారమైన విశ్వ ప్రాణశక్తి మన చేతుల్లోకి కళ్ళల్లోకి వస్తుంది. 2 చేతులు కళ్ళ మీద పెట్టుకోవడం మూలంగా ఆ యొక్క విశ్వ ప్రాణశక్తి మన అంతరంగంలో ప్రవేశిస్తుంది. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీసి మీ అరచేతులు చూసుకోండి, కళ్ళు తెరిచి. గట్టిగా చప్పట్లు కొట్టండి. చక్కగా ధ్యానం చేశారు. ధ్యానం చేసిన మీ అందరి కోసం గట్టిగా చప్పట్లు. పంచభూతాల గట్టిగా చప్పట్లు. బ్రహ్మర్షి పత్రిజీకి గట్టిగా చప్పట్లు. ఇక్కడ ఉన్న సాయిరెడ్డి గారికి గట్టిగా చప్పట్లు. మా డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి, ధ్యానం చేయించిన మేఘామురళి గారికి గట్టిగా 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 ఇంకా గట్టిగా. ధ్యానం బాగుందా? నాకు వినిపిస్తలేదు, కాస్త చెవుడు నాకు. గట్టిగా వెనుకకే చెప్పాలి. ధ్యానం బాగున్నది. పెద్ద మనుషులు బ్రహ్మాండంగా ఉందండి. చేద్దామా ధ్యానము? మళ్ళీ మళ్ళీ చేద్దామా ఈ పిరమిడ్లో ధ్యానము? బ్రహ్మాండంగా. మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. మీకు తీరికున్నప్పుడు వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. తిని పనులన్నీ చేసుకొని వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. 2 రావచ్చు, 4 రావచ్చు, 10 మంది రావచ్చు. సంతోషం. సన్మానం చేస్తారు. సార్ రండి సార్, ఎవరికో సన్మానం చేస్తారు. ఇప్పుడు 2 నిమిషాలు మా మాస్టర్ గారు. ధ్యానము మనకి ఎప్పుడు తీరుకుంటే అప్పుడు చేయవచ్చు. నెంబర్ 1. 2, మనము మంచం మీద కూర్చొని పక్క మీద అంటే పడుకునే పక్క బట్టల మీద కూర్చొని మాత్రం చేయకూడదు. దీన్ని పక్కన మీకు ఒకవేళ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇట్లా ఉంటే చైర్లో హాయిగా ఈజీగా చేసుకోవచ్చు. మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా మనం ధ్యానం చేయొచ్చు. 2-3 గంటలు బస్సులో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, అలాంటప్పుడు 1 గంట సేపు హాయిగా మనం ధ్యానం చేసుకుంటూ ప్రయాణం చేయొచ్చు. పక్కన ఉండి వాళ్ళతో నీళ్ళతో ముచ్చట పెట్టే కంటే ఈ కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం బెటర్. ధ్యానంలో ముఖ్యంగా కళ్ళు మూసుకోవడం వలన 50% కాన్సన్ట్రేషన్ వస్తుంది సార్. ఇది మేము గమనించింది. ధ్యానం చేసుకోవడం వలన 50% కళ్ళు మూసుకోవడం వలన. చేతులు 2 కట్టేసుకోవడం వలన 25%. తర్వాత ఇంకో 25% కాళ్ళు కట్టేసుకోవడం వలన అయిపోతుంది. 100% మన ధ్యానంలోకి వెళ్ళిపోతాం.
ధ్యానము మీకోసం మీరే చెయ్యండి, వేరే వాళ్ళ కోసం చేయాల్సిన మన పని లేదు. ముందు మనం ఆరోగ్యంగా ఉంటే ఎదుటి వారికి మనం సహాయం చేయగలం. ఇది నేను మీకు ఇచ్చేటువంటి ముఖ్యమైనటువంటి సందేశం. ఓకే, థ్యాంక్ యూ. గట్టిగా చెప్పట్లు. ఇప్పటికి విచ్చేసిన కొంతమందిని గౌరవ సన్మానం చేసుకుంటాం మనము. మాస్టర్ మీ పేరు సార్? పొట్టిపల్లి ఈశ్వరయ్య ధనమ్మ దంపతులు చెప్పండి. మీ స్టేజ్ పేరు? మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నా. మీ పేరు? మీ పేరు? నా పేరు సత్యనారాయణ సబిత. సత్యనారాయణ గారు ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టండి. మీరు పిలవండి సార్ సత్యనారాయణ గారు. ఎవరు అని పిలుస్తారు? పొట్టిపల్లి ఈశ్వరయ్య ధనమ్మ దంపతులు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. ఈశ్వరయ్య గారు రావాలి. ఈశ్వరయ్య దంపతులు ఉన్నారా? రావాలి, తొందర రావాలి. నెక్స్ట్ పిలువు సార్. దినేష్ కుమార్ దంపతులు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు కొంతమంది మనకు విరాళాలు సమర్పించిన దాతలు ఇటు నిర్మాణానికి కావచ్చు, అటు అన్నదాన కార్యక్రమానికి కూడా సహకరించినటువంటి దాతలు కూడా చాలామంది ఉన్నారు. వారికి కూడా మరి అన్నగారు చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది కాబట్టి అందరూ కూడా జర సమయం కేటాయించి ఈ సమయాన్ని వృధా చేయకుండా సమయం పాటించవలసిందిగా కోరుకుంటున్నాం. రావాలి, పిలవండి. ఎవరు ఉండరు, గబగబా రావాలి. ఆహ్వానించిన వారు కార్యక్రమం తొందరగా విజయవంతం జరుగుతుందని కోరుకుంటున్నాం. దినేష్ గారికి గట్టిగా చెప్పట్లు. ఆయన తరఫున ఈ కార్యక్రమానికి చక్కగా అండదండగా ఉండి సహకరించారు. ఆ దంపతులకి గట్టిగా చెప్పట్లు. ఒక ఫోటో తీసుకో, ఎవరు తీసుకుంటారు? ఇక్కడైతే పిఎంసీలో ఫోటో వస్తుంది. వస్తుంది. సరే, ఓకే ఓకే సార్. అట్లాగే థ్యాంక్ యూ. రవీందర్ రెడ్డి లక్ష్మమ్మ దంపతులు రవీందర్ రెడ్డి గారు మెల్లగా దిగండి, మెల్లగా అబ్బో రావాలి, గబగబా రావాలమ్మా. సహకరించిన వాళ్ళు కూర్చోమ్మా, కూర్చో. ఇంకెవరు ఉన్నారు? అయ్యా మీ చెల్లెనా? ఆడపడుచు. గట్టిగా చెప్పట్లు ఆడపడుచుకి. కుంకుమ పెట్టినాను. గట్టిగా చెప్పట్లు ఆడపడుచుకి సహకారం. ఆడపడుచుల ఆశీర్వాదం ఉండాలి. మన తెలంగాణలో మొత్తం ఆడపడుచుల ఆశీర్వాదం ఉంటుంది. అక్క చెల్లెళ్ళ ఆశీర్వాదం. రండి గణేష్ గారు, రండి. అవునా, పర్వాలేదు. గట్టిగా చెప్పట్లు. ఆడపడుచులందరికీ గట్టిగా చెప్పట్లు. మీ అందరికీ ధ్యాన పుస్తకాలు ఇస్తాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు ధ్యాన విద్యార్థి పుస్తకాలు ప్రతి ఒక్కరికి ఇస్తాం. తెచ్చినాము. భోంచేసి వెళ్ళేప్పుడు తీసుకోవాలి. ఇక్కడ ఇంకోటి భగవద్గీత కూడా ఉంది, అందులో ధ్యానం ఎట్లా చేయాలి కూడా ఇచ్చాము. మెట్టు రవీందర్ రెడ్డి లక్ష్మమ్మ దంపతులు చాలా కాలం నుండి వాళ్ళు ధ్యాన సాధన చేస్తా ఉన్నారు. రెడ్డి గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ దంపతులకి చాలు. గట్టిగా చెప్పండి. హాయిగా కూర్చొని చక్కగా ఆశీర్వాదం ఇవ్వాలి. మీరు కూడా తీసుకోవాలి.
నాకు తెలుసు కదా రెడ్డి గారు చాలా. నెక్స్ట్ భీముడి మల్లారెడ్డి గారు, పద్మమ్మ దంపతులు. సహకరించినటువంటి రెడ్డి దంపతులకు ఈ ఊరిలో సెంటర్ రావడానికి కారణం మెట్టు రవీందర్ రెడ్డి గారు ద్వారా సెంటర్ ఓపెన్ చేసి ఇప్పటి వరకు పిరమిడ్ వరకు తీసుకొచ్చినాం సార్. మేము ఇక్కడ వచ్చినటువంటి ఆత్మబంధువులందరికీ, ధ్యాన మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. గట్టిగా చెప్పలు కొడదాం శేఖర్ గారికి, రెడ్డి గారి దంపతులకి. సార్ నెక్స్ట్ మల్లారెడ్డి గారికి, భీముడి మల్లారెడ్డి, భీముడి మల్లారెడ్డి గారికి గట్టిగా చెప్పట్లు, గట్టిగా చెప్పట్లు. శేఖర్ గారు గట్టిగా చెప్పట్లు. గ్రేట్ మాస్టర్స్ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మల్లారెడ్డి గారికి వాళ్ళ దంపతుల కుటుంబ సభ్యులందరికీ చక్కని ఆరోగ్యము, చక్కని ఆర్థిక అభివృద్ధి కలగాలని ఆశీర్వాదిస్తూ మళ్ళీ నెక్స్ట్ గూడూరు పెద్దిరెడ్డి అల్వేరా దంపతులు కూడా స్టేజ్ మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. అయ్యా కుంకుమ బొట్టు పెట్టి గట్టిగా చెప్పండి కొడదాము రెడ్డి గారికి. గట్టిగా చెప్పట్లు. సత్యనారాయణ గారు, సబిత గారు రావాలి. నాగవల్లి సత్యనారాయణ గారు, సబిత రావాలి. సహకరించారు, చక్కని సహకారము, వారి అండదండలతో, వారి యొక్క గొప్ప మనస్సుతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారికి కూడా సత్యనారాయణ అండ్ మేడం రండి ఇక్కడ. ఈ బాబు నేను బొట్టు పెట్టాలి. సత్యనారాయణ గారికి గట్టిగా చెప్పట్లు. రెగ్యులర్ గా వస్తూ ఉంటారు ఆ ఇద్దరు మాస్టర్స్. గట్టిగా చెప్పట్లు. నాకు చప్పట్లు వినిపిస్తలేవు. మరి సత్యనారాయణ గౌడ్ గారు గ్రామ పెద్ద, మరియు అద్భుతంగా ఈ పిరమిడ్కు ఆర్థిక సాయం చేశారు. మరి ఈ యొక్క కార్యక్రమానికి మూల స్తంభంగా నిలబడి మరి శేఖర్ గారికి అండదండగా ఉండి ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడానికి మరి రవీంద్ర రెడ్డి గారు మరి దంపతులు మరియు ఈ సత్యనారాయణ గౌడ్ దంపతులు మరి గ్రామ ప్రజలందరూ సహకరించి మరి ఇంత గొప్పగా మరి ఈ ప్రోగ్రాం చేసుకోవడానికి అవకాశం కల్పించినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మిసాల్ అశోక్ గారికి గట్టిగా చెప్పట్లు. దంపతులకి గట్టిగా చెప్పట్లు. ఈ సన్మానం మన అందరికీ మిసాల్ అశోక్ దంపతులు, విశాల్ అశోక్ గారి దంపతులకి. నెక్స్ట్ అట్లే నరేందర్ గుప్తా, రానమ్మ గారు దంపతులు కూడా స్టేజ్ దంపతులు రావాలి. గట్టిగా చెప్పట్లు. అయ్యో 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 ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, పర్లే. గట్టిగా చెప్పట్లు. నెక్స్ట్ మాడుగుల యాదగిరి నిర్మల దంపతులు కూడా యాదగిరి నిర్మల్ గారు రావాలి, తొందర రావాలి. ఇప్పుడు మంచి పాట ఉంది పిల్లల ద్వారా. అట్లాగే నెక్స్ట్ దారెడ్డి రఘునాథ్ రెడ్డి, సవిత దంపతులు కూడా స్టేజ్ మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. స్వామి రండి. అట్లాగే మన గంధమల్ల దానయ్య, సత్తమ్మ దంపతులు కూడా స్టేజ్ మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. అట్లా దారెడ్డి రఘునాథ్ రెడ్డి, సవిత దంపతులు వారు కూడా మొదటి నుండి. రఘునాథ్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లు కొడదాం.
బొట్టు పెట్టు. వచ్చు. బీరెల్లి నరేందర్ గుప్తా రానమ్మ దంపతులు మన పిరమిడ్ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. తొందరగా ఎక్కడున్నా రావాలని కోరుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు. ఎన్ని చప్పట్లు పడితే అంత ఆరోగ్యం. వెరీ గుడ్. నెక్స్ట్ సార్. అలాగే శ్రీరామ ట్రేడర్స్ మిసాల నరేష్ సెకండ్ మిసాల నరేష్ దంపతులు నరేష్ గారు వారు కూడా ఎక్కడ ఉన్న పిరమిడ్ జానరాబాద్ గారికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అట్లాగే మనకు అన్ని రకాలుగా వారు అడగంగానే పిరమిడ్ కేంద్రం కార్యక్రమానికి ఏర్పాటవుతున్న సందర్భం నుండి మనకు ఎలవేళలా వండుకుంటూ పెద్ద దిక్కులుగా ఉండి వాళ్ళు కూడా ఎంతో సహాయం చేశారు. వీరందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దీని తదనంతరం అక్కడ బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు మన తీర్థ ప్రసాదాలు అక్కడ తీసుకొని పోవాల్సిందిగా కూడా పేరు పేరున కోరుకుంటున్నాం. ఇప్పుడు బీరెల్లి నరేందర్ గుప్తా రానమ్మ దంపతులు ఇద్దరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒకరున్నారు అలాగే వాళ్ళ తరఫున గజ్వేల్ కుమార్ శ్రీను వారు కూడా మన నిర్మాణానికి ఎంతో చక్కగా సంతోషంగా వారు కూడా మనకు సహకరించడం జరిగింది. వారిని కూడా స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారు ఎక్కడైనా తొందర రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పట్టు. మేము షాల్ పెడతాం, షాల్ కప్తాము. అమ్మకి నువ్వు కుంకుమ పెట్టు. అమ్మ చెయ్యి. మరి పొట్టిపల్లి ఈశ్వరయ్య ధనమ్మ దంపతులు ఎక్కడ ఉన్నా తొందరగా పిరమిడ్ మందిరం వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ అయ్యా రండి స్వామి. కుమారస్వామి కుమారస్వామి గారికి గట్టిగా చప్పట్లు. గజ్వేల్ మీకు తెలుసా కుమారస్వామి ఎమ్మెల్యేని అధిరోహించి గజ్వేల్ వాస్తవ్యులు వారు కూడా అంత గొప్ప పేరు పెట్టుకున్నాడు. ఆయన నిజంగా చేస్తా ఉన్నాను. శాలువాద కుమారస్వామి గారికి గట్టిగా చప్పట్లు. వినిపించట్లేదు. గట్టిగా చెప్పండి. నెక్స్ట్ శ్రీనివాస్ దంపతులు. శ్రీనివాస్ గారు తొందరగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సో శ్రీనివాస్ దంపతులకి గట్టిగా చెప్పట్లు. మరి అట్లాగే నెక్స్ట్ మాజీ సర్పంచ్ నీలపట్ల సత్తయ్య గారు కూడా వీరికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చాలు అయ్యి బాబు. ఈ గౌరవ సన్మానానికి గట్టిగా చెప్పట్లు. శ్రీనివాస్ గారికి చక్కగా ఇలాగే ఈ పిరమిడ్కి ఎల్లవేళ సహకరిస్తూ ఉండాలని. అట్లాగే శనిగశెర్ల ఐలేయ దంపతులు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే గంధమల్ల దానయ్య సత్తమ్మ దంపతులు ఎక్కడ ఉన్నా పిరమిడ్ కేంద్రం వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గట్టిగా చెప్పట్లు. గ్రేట్ మాస్టర్ గారికి గట్టిగా చెప్పండి. నెక్స్ట్ మాట్లాడు. వరకడపల్లి గ్రామంలో మన పిరమిడ్ స్థాపించిన శేఖర్ గారికి మరియు దీనికి సహకరించిన పెద్దలకు, ఇంత చిన్న ఊరిలో ఇంత పెద్ద ఆశ్రమం కట్టించి ఇది మనందరికి ఒక జ్ఞానబోధ చేసినట్టుగా ముందు నడుపుతున్న శేఖర్ దంపతులకు అది ఆశీర్వాదం ఇవ్వాలని భగవంతుని కోరుతున్నాను. గట్టిగా చెప్పండి. చక్కని సందేశము మాస్టర్ ద్వారా. నెక్స్ట్ మనకు కొమ్మిరెల్లి నుండి కరుణాకర్ గారు వచ్చారు. రావాలి. రాజపేట కరుణాకర్
మాస్టర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి కూడా సన్మానంతో సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. దంపతులు మరి నెక్స్ట్ గూడూరు సత్యరెడ్డి సరోజన దంపతులను కూడా స్టేజ్ మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. గూడూరు సత్యరెడ్డి సరోజన దంపతులను కూడా స్టేజ్ మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. రావాలి. నెక్స్ట్ రాజపేట దంపతులు బాలరాజు గారు, బాలరాజు దంపతులు రావాలి. రాజపేట్. మరి అట్లాగే మాడుగుల యాదగిరి నిర్మల దంపతులు, మరి అదేవిధంగా మరి రాజావెల్లి పెద్ద శ్రీనివాస్ స్వరమ్మ దంపతులు కూడా పిరమిడ్ కేంద్రం వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అట్లాగే కొయ్యడి పద్మ, కొయ్యడి శ్రీవారి దంపతులు కూడా మరి పిరమిడ్ ఆలయం వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అట్లాగే గంగమల సత్తయ్య సత్తమ్మ దంపతులు, అదేవిధంగా గడిగా చెప్పండి పెడదాం బాలరాజ్ ధనమ్మ దంపతులు కూడా సన్మానం పిరమిడ్ ఆలయం వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. పొందాలి, ఇక్కడే ఉండాలి. సరేనమ్మా. నెక్స్ట్ రండి. బాలరాజ్ దంపతులు రండి. రాజాపేట. కానీ కానీ అట్లాగే అంతా ఒకటే. మాడుగుల శిలలక్ష్య లింగమ్మ దంపతులు కూడా స్టేజ్ మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. మాడుగుల శిలలక్ష్య లింగమ్మ దంపతులు కూడా స్టేజ్ మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. గడిగా చెప్పట్లు. డాక్టర్ వెంకటేశ్వర గారు రాజాపేట్ ఇస్ గ్రేట్ మాస్టర్, రావాలి ఆయన కూడా, వారి దంపతులు. పొట్టిపల్లి ఈశ్వరయ్య ధనమ్మ దంపతులు ఎక్కడ ఉన్నా తగిన పిరమిడ్ కేంద్రానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎన్నిసార్లు పిలుస్తున్నాం కానీ ఎక్కడ పోయిందో ఏమో కంటికి మా డాక్టర్ గారికి అద్భుతంగా ధ్యానం నేర్పిస్తాడు అందరికి. ధ్యానము, ధ్యాన ప్రచారము మొత్తం యాదాద్రి జిల్లా మొత్తం కూడా వారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతూ ఉంది. కూర్చోమ్మా, కూర్చో. ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ ఆత్మ బంధువులందరికీ నా యొక్క నమస్కారము. పితామహ పత్రిజీ గారికి శతకోటి వందనాలు. ఇక్కడ మనము శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరము ఇక్కడ వర్కట్పల్లిలో నిర్మించుకున్నాము. ఈ ధ్యాన మందిరంలో ఈ గ్రామంలోని ధ్యానులు ఎక్కువ కావాలని నా సంకల్పం. ఎందుకంటే మనం పిరమిడ్ నిర్మాణం అయిపోవనే సరిపోదు, ఎంతమంది ధ్యానులు అయితే అంత ఇక్కడ శక్తిగా మారుతుంది. ఆ శక్తిని ఈ ప్రపంచానికి, విశ్వానికి వినియోగం కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్లీజ్. అయ్యా ఇంకెవరు ఉన్నారు రావాలి? ఏం పేరు? మాదాపూర్ బాలలింగం గారు దంపతులు ఎక్కడ ఉన్నా స్టేజ్ మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు పిల్లలు ధ్యానానికి సంబంధించిన అద్భుతమైన పాట మీకు వినిపిస్తారు. మెట్టు సుధాకర్ రెడ్డి దంపతులు ఎక్కడ ఉన్నా పిరమిడ్ కేంద్రం వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మాదాపూర్ నాగులు ఎక్కడ ఉన్నా పిరమిడ్ ఆలయం స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మానవులంతా శాకాహారులు కావాలి, మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి, ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి. ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. భీముడి బుచ్చిరెడ్డి దంపతులు ఎక్కడ ఉన్నా ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి.
ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడవగా పరిణామం క్రమమున నీవు మనుజునిగా మారితివి. క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడవగా పరిణామం క్రమమున నీవు మనుజునిగా మారితివి. శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక అపవిత్రము చేసుకొనట పాడిగాదు తెలియండి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి? నీలాగే పరప్రాణులు అని నీతి తెలియదండి. మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి? నీలాగే పరప్రాణులు అని నీతి తెలియదండి. నిన్ను నీ వాళ్ళను ఎవరైనా వండుక తింటే నీకు ఎలా ఉంటుందో ఆ బాధ మీరు ఊహించండి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ఇతర జీవులను వదిలించి కమ్మగా నీ కడుపు నింపుతో నీ కడుపు కడుపేనా మరి, లేకుంటే శ్మశానమా? ఇతర జీవులను వదిలించి కమ్మగా నీ కడుపు నింపుతావు నీ కడుపు కడుపేనా మరి, లేకుంటే శ్మశానమా? ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినపడలేదా? నీ కఠినమైన హృదయంలోకి కరుణయన్నది రానే రాదా? మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. పండుగ బద్బాలకు నీవు ముందుగా బలులంటావు. బలి చేసిన తలలను కూడా విందుగా భోంచేస్తావు. పండుగ బద్బాలకు నీవు ముందుగా బలులంటావు. బలి చేసిన తలలను కూడా విందుగా భోంచేస్తావు. బలుల రక్త తర్పణాలతో బ్రహ్మమునకు ఏ పని లేదు. ఆత్మశుద్ధి చేసుకుంటే అంతే చాలు, వినరండి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి. ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి. ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. గట్టిగా చప్పట్లు. నీ పేరు నందన. నీ పేరు సనాలి. నందన సనాలిలకు గట్టిగా 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 చప్పట్లు కదా. ఎట్లా ఉంది పాట? చాలా బాగుంది. మరి మనం పాట పాటించాలి. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు సన్మానానికి? మాడుగుల పెదలత్తయ్య గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం. అన్నోజు కూడా దుర్గా గారు రావాలి. అన్నోజు కూడా దుర్గా
చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చావమ్మా. సో రియల్లీ వండర్ఫుల్. అన్వజిత్ దుర్గా రావాలండి, రావాలమ్మా, రండి రండి తొందరగా. ఇంకెవరు ఉన్నారు బాబు? శేఖర, పెద్ద మనిషికి బొట్టు పెట్టు. గట్టిగా చప్పట్లు కొడతా ఈ దంపతులకి. దుర్గమ్మ గారు ఇక్కడ రండి. మరి నెక్స్ట్ గంధమల్ల శ్రీనివాస్ హరిత దంపతులను కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రండి మా. అక్కడ చూడండి, అక్కడ చూడండి. గట్టిగా చెప్పట్లు దుర్గమ్మకి. వెరీ గుడ్. నెక్స్ట్ సార్ సత్యనారాయణ గారు. ఇంకెవరు ఉన్నారు? పేరు సార్? శ్రీనివాస్ గారికి గట్టిగా చెప్పట్లు. నందమల్లి శ్రీనివాస్ గారికి. కరుణాకర్ గారు వెనక్కి పోతే ఎట్లా? ఎక్కడ కరుణాకర్? మీ ఆవిడ ఎక్కడ? మేడం ఓకే, మీరు రండి. మీరు వస్తే ఇద్దరు వచ్చినట్టే. ఓకే సార్, కరుణాకర్ గారు రావాలి. సో రియల్లీ చాలా గ్రేట్. సిద్దిపేట నుండి కొమిరెల్లి, కొమిరెల్లి నుండి ఇక్కడ వరకు వచ్చారు కరుణాకర్ గారు. ఆయన పిరమిడ్ నిర్మాణం చేశారు. వాళ్ళ భార్యాభర్తలు సొంతంగా సొంత చేతులతో ఇటుకలతో ఆ యొక్క వంట రూమ్ కట్టి వచ్చిన వాళ్ళందరికీ వడ్డిస్తున్నారు సార్. గట్టిగా చెప్పట్లు. తత్వమసి పిరమిడ్ సవితా మేడం చౌటుప్పల్ రావాలి, రావాలి. వచ్చారా? ఇంకెవరు ఉన్నారు? బాలింగం గారు ప్లీజ్ కమ్. లేదు నండమ్మా, అట్లా అనొద్దు. ఇక్కడ ఒక సన్మానం అంటే అక్కడి నుండి వచ్చింది ఆర్డర్. ఆ దేవుడిచ్చే వరాన్ని నాకు వద్దనిపోతామా మనం? పత్రిజీ పైనుండి చూస్తున్నాడు మీరు చేసే సేవలు. అయ్యా బొట్టుతే బాబు శేఖర అమ్మ ఇక్కడ. ఆమె చీర తగ్గట్టుగా చాలువా చూసారు. అక్కడి నుండి ఆశీర్వాదం వచ్చేసింది పత్రిజీతో. గట్టిగా చెప్పట్లు. అట్లాగే నాగెల్లి వెంకటమ్మ దంపతులు కూడా స్టేజ్ మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. నాగెల్లి వెంకటమ్మ దంపతులు రాబోయే పిరమిడ్లో చక్కగా రాబోయే కాలంలో మీరంతా నిలబడాలమ్మా. అమ్మ వచ్చింది కదా ఇంకా చాలు. గట్టిగా చెప్పట్లు. నెక్స్ట్ లక్ష్మీ మేడం ప్లీజ్ కమ్. నెక్స్ట్ ఇద్దరండి. లోతువల్ల రాజు దంపతులు ఎక్కడ ఉన్నా పిరమిడ్ కేంద్రం వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. లోతువల్ల రాజు దంపతులు మేడం రండి. మేడం గారికి ఒకసారి సప్పట్లతోటి సన్మానించుదామని. మేడం గారికి కూడా మ్యాచింగ్ చూడండి. పత్రిక ఆశీర్వాదం అక్కడ చూడండి. అక్కడ అంటే చూడమ్మా. వద్దులే. ఇక్కడ మీ అందరికి పుస్తకాలు రెడీగా ఉన్నాయి, ఇస్తాం. భాస్కరాచారి గారు రండి. భాస్కరాచారి ప్లీజ్ కమ్. మీరంతా అండదండగా ఉండి చక్కగా సక్సెస్ చేయించినందుకు భాస్కరాచారి గారికి గట్టిగా చెప్పట్లు. చారి గారికి. అయ్యా ఇంకా
ఓ 5th ఓపెన్. ఓకే. అట్లాగే మరి కొద్దిసేపట్లో బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది కాబట్టి మనకు వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. బాబు ఇక్కడ బాబు నువ్వు అట్లాగే పెట్టుపల్లి బుచ్చప్ప దంపతులు, ఈ అబ్బాయి ఆయన కూడా రమ్మని. పెట్టుపల్లి బుచ్చప్ప దంపతులు కూడా స్టేజ్ మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. అవి తీసుకొని అందరికి ఒక్కోటి ఇచ్చు. కింద భగవద్గీత కింద పుస్తకాలు ఈ బండ మీద పెట్టు. అవన్నీ తీసుకోండి పెట్టాలి. కొన్ని 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 ఇచ్చేయండి అందరికి. ఇద్దరు అది భగవద్గీత వెనక ధ్యానం ఎట్లా చేయాలి ఉంది. చాలా ₹1,00,000 పెట్టినా దొరకదు అది. అంత అద్భుతమైన పాంప్లెట్. మేడం గారికి గట్టిగా చెప్పలు కొడదాం. అందరు తీసుకోండి, వాళ్ళనే చదివేసేయండి అది భగవద్గీత. మరి అట్లాగే పొట్టిపల్లి వీరేశం దంపతులు కూడా ఎక్కడ ఉన్నా, వీరేశం దంపతులు ఎక్కడున్నా రావాలి. బ్రహ్మర్షి పత్రిజీ చెప్పిన విషయం ఏంటంటే మనిషి జన్మ తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి భగవద్గీత చదివి తీరాలి. పొట్టిపల్లి వీరేశం దంపతులు మరి కొన్ని క్షణాల్లో బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవపడుతుంది కాబట్టి భక్తులు ఎక్కడ వెళ్లకుండా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ పిరమిడ్ మాస్టర్లందరికీ ధ్యానులందరికీ ఒక విన్నపం అండి. 25వ తారీఖు ఈ నెల మంగళవారం ఆ రోజు రాజపేట మండలము రాజపేటలో పిరమిడ్ శ్రీ శివదుర్గ పిరమిడ్ ధ్యాన మందిరము వార్షికోత్సవం ఉందండి. మొదటి వార్షికోత్సవం. మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. అందరు రాగలరని మనవి. వార్షికోత్సవానికి అందరు రావాలి. మన డాక్టర్ గారు ఆహ్వానం మేరకు. ఇంకా సత్యనారాయణ గారు పిలవండి. అంటే జర విరాళాలు ఇచ్చిన వాళ్ళు సహకరించిన దాతలు ఉన్నారు చాలా మంది, కానీ మనకు అనుకున్న సమయం తర్వాత కూడా వాళ్ళని ఆహ్వానించవలసిన బాధ్యత మాకు ఎంతో ఉంది. ఆ కృషి అనేది మీ సహకారంతో చేస్తామని మేము ముందుకెళ్తున్నాం. అట్లాగే మేమందరం కూడా టైం తీసుకొని ధ్యానం గురించి అంత చక్కగా చెప్పినందుకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము శాలలతోటి సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ మత్స్యనరసింహ స్వామి టెంపుల్లో 22 సంవత్సరాల క్రితము 2000 మందిని కూర్చోబెట్టి ధ్యానం చేయించాను నేను. 22 సంవత్సరాల క్రితం అంటే 2003లో కొండపైన. అప్పుడు కింద మీద ఉండే కొండ సగం వరకు ఒక ఎన్ఆర్ఐ అంటే ఒక అమెరికా నుండి వచ్చిన వ్యక్తి రోడ్ వేయించాడు. ఆ తర్వాత ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా అయింది. సో 2000 మందితో ఆ రోజు ధ్యానం చేయించడం జరిగింది. రాత్రి 9 గంటల నుండి 12 గంటల వరకు రాత్రి అందరూ వచ్చారు. చక్కగా ధ్యానం జరిగింది. ఆ యొక్క మత్స్య నరసింహ స్వామి యొక్క ఆశీర్వాదం, గట్టిగా చప్పట్లు కొట్టండి మత్స్య నరసింహ స్వామికి. ఆయన ఆశీర్వాదంతో యాదాద్రి జిల్లా అయింది. ఆ యాదాద్రి జిల్లాలో మనం అందరం ఉన్నాము. మా జిల్లా కూడా యాదాద్రి జిల్లానే. ఒలిగండ దగ్గర ఆ మత్స్య నరసింహ స్వామి పక్కకే దుప్పెల్లి గ్రామం మాది. హైదరాబాద్లో పుట్టినా కానీ మా అమ్మ నాన్న వాళ్ళందరూ, మా అమ్మ హైదరాబాదు, నాన్నగారు ఇక్కడ యాదాద్రి జిల్లా. కాబట్టి ఆ ప్రకారంగా మనందరం కూడా ఏ గూటి పక్షులము ఆ గూటికి చేరుకున్నాం. సో అది విషయము. కాబట్టి ఒకసారి మనందరి గురించి గట్టిగా చెప్పట్లు. గ్రేట్ మెసేజ్ మాస్టర్ తరఫున ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి. ప్రతి వాళ్ళు భగవద్గీత చదవాలి. ఇప్పుడే ఆయన హృదయంలో ఉన్న సందేశం ఇచ్చిండు. సో ఒకసారి గట్టిగా చెప్పట్లు ఆయన అద్భుతమైన సందేశానికి. మాట్లాడండి సార్. అట్లాగే మరి టేకు ఎర్ర ఉపేందర్ లింగోటం వాస్తవులు వారు కూడా సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరూ మరి ఎంత పని ఉన్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, మనకుండే సమస్యలు రోజు ఉంటాయి. అవి మనకు చివరి శ్వాస వరకు మనకు బాధలు కష్టాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ మర్చిపోయి సుఖంగా హాయిగా ఉండాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. ఆ ధ్యానం ద్వారానే మనకందరికీ ముక్తి ఫలం
మస్తు ఉంటాయి సమస్యలు, ఇంట్లో సమస్యలు ఉంటాయి, బయట సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఎన్నో ఉంటాయి. ఉన్న ధ్యానం ఒక్కటే మార్గం. ఈ ధ్యానానికి మించిన ఇంకో శక్తి లేదు. కాబట్టి పిల్లలకు కూడా మేము మా ఒక్కడిపల్లి గ్రామంలో కూడా స్కూల్లో కూడా మేము చెప్పడం జరిగింది. ఒక 2 వారాలు వాళ్ళే చెప్పారు స్కూల్లో సార్లు, నువ్వు బేస్తారము మంగళవారం తీసుకో, క్లాసు తీసుకొని మా పిల్లలకు ధ్యానం నేర్పు, నీకు ఒక 30 నిమిషాలు కేటాయిస్తాం ఒక పీరియడ్ కానీ చెప్పారు. మేము కూడా ఇంకా మా సార్ కూడా చెప్తూ ఉండరు, నువ్వు రా వచ్చి ధ్యానం చేయి, మా పిల్లలకు జ్ఞానం నేర్పు అని చెప్తారు. నాకున్న జ్ఞానాన్ని అందరు పంచాలని, మరి ఈ ధ్యానం కూడా అందరూ మంచి విని చేయాలని. మా అదృష్టం ఏంటంటే మేము పిరమిడ్ లేదని ఎంతో బాధపడ్డాం. మరి మా నూల శేఖరు ఆధ్వర్యంలో మాకు పిరమిడ్ వచ్చింది, మాకు సంతోషంగా ఉంది. ఇక మా కష్టాలు మా బాధలు పోయినాయి అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, హిందూ ధర్మాన్ని పాటించండి, ప్రతి ఒక్కరూ బొట్టుతోటి బయటికి వెళ్ళండి. నాకు అవకాశం ఇచ్చిన మురళి కరెక్టే మురళి సార్ గారికి ధన్యవాదాలు. అయ్యో ఆయన ఏం ఆసామాసి కాదు, ఆయన సప్తాహం మాస్టర్. ఆయన జిలకర భద్రప్ప శివలీల దంపతులు కుటుంబ సమేతంగా రావాలి, కుటుంబ సమేతంగా స్టేజ్ మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. వారు కూడా పిరమిడ్ అంటే ఎంతో సంతోషంగా, ఎంతో ఆప్యాయంగా వారు ధ్యానం గురించి ఎంతో చక్కగా రాత్రి నుండి మాకు 12 గంటలు అదే సంభాషణ జరిగింది. అంత చక్కగా చెప్పడం జరిగింది. మరి వారిని కూడా సత్కరించవలసిందిగా. వారు బోడుపల్లిని ధ్యానమయం చేశాడు సప్తాహాలు ప్రారంభించి. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో సప్తాహం ప్రారంభించాము, చక్కని భోజనం పెట్టారు, వీళ్ళ ఇంట్లో భోజనం కూడా చేశాను నేను. ఇద్దరు కూడా చక్కని దంపతులు. ఒకసారి మేడం రండి, మీరు దూరం ఉంటున్నారేంటమ్మా అక్కడ. మరి నెక్స్ట్ అట్లే మరి పిరమిడ్ సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి వాస్తవ్యులు గణేష్ అన్న గారు కూడా మేము పిరమిడ్ కేంద్రం ఏర్పాటు చేసినప్పటి నుండి చేదోడు వాదోడుగా మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించుకుంటూ పిరమిడ్ కేంద్రానికి ఎంతో పెద్ద దిక్కు లెక్క నిలిచి మనకు పిలిస్తే పలుకుతున్నటువంటి భావనతో కృషి చేసినటువంటి గణేష్ అన్న గారికి కూడా శాలతోటి సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. వారికి కూడా పిరమిడ్ కేంద్రం తరఫున అట్లాగే మన ఒరకుడుపల్లి గ్రామ ప్రజల తరఫున కూడా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. రండి గణేష్ గారు దంపతులు, గణేష్ గారు రావాలి. వారు గణేష్ అన్న గారికి యాదాద్రి జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి వాస్తవ్యులు గణేష్ అన్న గారికి శాలతో సత్కరించడం చాలా మాకు ఒక గొప్ప వరంగా భావించుకుంటున్నాం. నాగిరెడ్డిపల్లి వాస్తవ్యులు ఎంపీగా నిలబడ్డారు. ఆయన యాదాద్రికి చెప్తలేరు కానీ యాదాద్రికి పిరమిడ్ సొసైటీకి కూడా అధ్యక్షులు. మొన్న ఎలక్షన్స్ లో ఎంపీగా కూడా నిలబడ్డారు, మంచి ఓట్లు తెచ్చుకున్నారు. ఆయన సందేశాలు కూడా ఒక 5 నిమిషాలు జ్ఞానం గురించి చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. హలో, నేను యాదాద్రి భువనగిరి నాగిరెడ్డిపల్లి గ్రామం మాది. నా పేరు గణేష్. నేను 2011లో ధ్యానంలోకి వచ్చాను. ధ్యానం చేస్తూ ఆరోగ్యము, ఆనందము, సరి అయిన అవగాహన, మన జీవితం ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా జీవించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అని సరి అయిన అవగాహన మనకు లభిస్తుంది. కాబట్టి ధ్యానం వల్లనే జ్ఞానము, జ్ఞానం వల్లనే ముక్తి, మోక్షము లభిస్తాయి. మరి ఈ నరుడు నారాయణుడు కావాలన్నా, మానవుడు మాధవుడు కావాలన్నా ధ్యానం కంపల్సరీ. ఒకప్పుడు పూర్వకాలంలో తపస్సు అనేవాళ్ళు, ఈనాడు ధ్యానం అంటున్నాము. మరి ధ్యానము శాకారము రెండు మరి మానవుడి యొక్క విధిగా తప్పకుండా శాకారం తినాలి. మరి శాకారమే మన యొక్క ఆహారము. మనము క్రూర మృగాలం కాదు కాబట్టి ధ్యానం, శాకారము ఇంపార్టెంటు. మరి సరి అయిన అవగాహన కావాలంటే శాకారం తినాలి, ధ్యానము అంటే మరి ఏదో కాదు, ఆలోచన రహిత స్థితినే ధ్యానం అంటాము. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానం. మనసులో ఎలాంటి ఆలోచన లేని స్థితిని ధ్యానం అంటాం. కాబట్టి ధ్యానం కంపల్సరీ చేయాలి. అహింసో పరమో ధర్మం అన్నాడు. ఎక్కడైతే హింస ఉండదో దాన్ని ధర్మం అంటాము. మరి ప్రతి అందరము చిన్నప్పటి నుంచి పెద్దలు చెప్పారు కాబట్టి మాంసం తిన్నాం. మరి ఆ మాంసం మరి మానవులని చెప్పేసి
మరి బ్రహ్మర్షి పత్రిజీ గారు ఒకసారి మరి చెప్పారు కాబట్టి ఆయన ధ్యానం నేర్చుకొని మన ఈ ప్రపంచమంతా ధ్యానం నేర్పిస్తున్నారు. మహాత్ముడు మహనీయుడు బ్రహ్మర్షి పత్రిజీ ఆయన ఆధ్వర్యంలో మన అందరం పిఎస్ఎస్ మూమెంట్ మరి అద్భుతంగా పనిచేస్తుంది. ఈరోజు ఈ వర్క్బెడ్ గ్రామంలో ఇంత అద్భుతమైన శివశక్తి మహాపిరమిడ్ నిర్మాణానికి మరి సంకల్పించినటువంటి చంద్రశేఖర్ శివలీల దంపతులకు మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మంగళ మనమ్మ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి వాళ్ళ యొక్క తల్లిదండ్రులైనటువంటి మల్లయ్య సుగుణమ్మ దంపతులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇటువంటి చక్కటి స్థలాన్ని కేటాయించి పిరమిడ్ నిర్మాణానికి మరి జిలకర చంద్రయ్య గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి సుగుణమ్మ దంపతులు అద్భుతమైనటువంటి స్థలాన్ని ఇచ్చి చంద్రశేఖర్ మరి శివలీల ద్వారా మరి శివశక్తి మహాపిరమిడ్ నిర్మాణానికి మరి సహకరించినటువంటి తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ విధంగా గ్రామ ప్రజలంతా ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో మరి ఇటువంటి పిరమిడ్స్ నిర్మాణం జరిగి అద్భుతమైన ఆత్మశక్తి పొంది అద్భుతమైన శాకారులుగా మారాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి కొద్ది క్షణాల్లో అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి భక్తులు ఎక్కడ ఉన్నా అక్కడ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. దయచేసి అక్కడ బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది కాబట్టి అందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది కాబట్టి భక్తమాశయులంతా బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది కాబట్టి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. చంద్రసారికి గట్టిగా చప్పట్లు కొడదాము. 10 లక్షలు పెట్టి పిరమిడ్ కట్టాడు. సో గట్టిగా చప్పట్లు. మంచన్పల్లి ఏప్రిల్ 18 తారీఖు ఇనాగ్రేషన్. కూర్చోండి సార్. గంధం గట్టిగా చప్పట్లు. మాస్టర్కి 10 లక్షలు పెట్టి పిరమిడ్ కట్టాడు. ఎంత ధైర్యము, ఎంత ఆధ్యాత్మిక ధ్యానం. అన్న కొడుకు భద్రయ్య మరియు శివలీల గారి యొక్క సహకారంతో పిరమిడ్ నిర్మాణం జరిగింది. 18 అక్టోబర్న ప్రారంభం జరిగింది. 18 ఏప్రిల్ నాడు ప్రారంభోత్సవం జరుగుతుంది కాబట్టి అందరు రావాల్సిన కోరుతున్నాను. నేను రిటైర్డ్ టీచర్ను. మీ అందరికీ ధన్యవాదాలు. శాకాహారం 100 సంవత్సరం, ధ్యాని 200 సాల్. నేను ఇప్పుడు 85 ఉన్నా, ఇంకా 15 సంవత్సరాలు ఇట్లనే ఉంటా అని అందరికీ చెప్తున్నా. కాబట్టి మీరందరూ కూడా శాకాహారిగా మారాలని నేను కోరుతున్నాను. ఈ శాకాహారిగా మారాలంటే ఏం కావాలంటే మొదట స్త్రీమూర్తులు మాతృ దేవతల నుంచే కావాలి. ఈడ వండకుండా వాడేం తినడు. అట్లా అందుకనే మీరు గట్టి పట్టుబట్టి శాకాహారాన్నే ప్రారంభించాలని కోరుతూ వినవించుకుంటున్నాను. గజ్వెల్ లలిత రాములు గారు ఎక్కడున్నా రావాలి. లలితమ్మ రాములు ఇద్దరు రావాలి. సరే సరే లలితమ్మ రా. అయ్యా లలితమ్మకు బొట్టు పెట్టు నాయన. పైకి ఎక్కగలుగుతావా లేకపోతే దీన్నే కూర్చో. ఉండండి అయ్యా. ఇక్కడి 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 లలితమ్మ కూర్చో తల్లి. గట్టిగా చెప్పండి లలితమ్మకి. శాలువా సన్మానం. అమ్మా పట్టుకో. ఓకే ఓకే మాస్టర్ గారు. ఓకే.